జిల్లా కొనింజర్లలో వర్షం దంచుకొట్టింది. దీంతో పగిడేరు, పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారిపై వరద రావడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగు ప్రవాహాన్ని ఎంపీఓ పరిశీలించారు. వాగు ప్రవాహం తగ్గుముఖం పట్టిన తరువాత పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వైరా రిజర్వాయర్కు భారీగా వరద వచ్చి చేరుతోంది. రెడ్డికి ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చాయా? మండలంలో వర్షాలు ఒకసారిగా ఉద్యోగంతో ప్రవర్తించడంతో పల్లిపాడు టు గుబ్బగొట్టి వయా వెలుగురు అంటే బద్రీలు ప్రధాన లింకుల ఆధారం చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. మొత్తంగా లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి పగడేరు దగ్గర ఒక్కసారిగా లోతట్టు బ్రిడ్జి మొత్తం కూడా వాటర్ వరద నీరు పొందుకోవడంతో రాకపోకలు నిలిపేశారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పల్లిపాడు నుండి ఇంకూరు వెళ్ళే ప్రధాన ఆధారం పోసేటప్పుడు దారి మళ్లించి అక్కడ ఇంకూరు దగ్గర ఉండి నెక్స్ట్ పల్లిపాడు దగ్గర కూడా పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసేసి వాహనాలు మొత్తం కూడా బదిలీలో వెళ్ళే ప్రతి ఒక్క వాహనాన్ని కూడా తల్లాడి మీద నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఒకవైపున కొంజేరులో కూడా ఎగువ ప్రాంతంలో కొంజేరు మండలం కూడా ఎక్కువ వర్షం పడటంతో వర్షపాతం నమోదు కావడంతో రాత్రి నుంచి అక్కడ కూడా చెరువుకు ఉధృతంగా అంటే చెరువు గడ్డిపడే అవకాశం ఎందుకంటూ కూడా అధికారులు అప్రమత్తం అయిపోయి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న చెరువులకు కూడా 3 చెరువులకు గడ్డి పెట్టిన పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి తహసీల్దార్తో పాటుగా పోలీసు అధికారులు మొత్తానికైతే ఆ ప్రాంగణాన్ని చేరుకుని మొత్తాన్ని పరిస్థితి సమర్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.